శ్రీమన్మహాభారతము 146వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 125వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, మహర్షులు చాలామంది పాండవులను కుంతీదేవిని తీసుకొని హస్తినకు వెళ్ళారు. అక్కడ ఆ హస్తినాపుర వాసులంతా కూడా తం చారణ సహస్రానాం మునీనాం ఆగమం తదా. వేలాది చారణులు మహర్షులు తమ రాజ్యానికి రావటాన్ని విని ఆ హస్తినాపురములోని రాజులు ప్రజలు అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మొత్తం అందరూ అక్కడికి వచ్చి వారి వారి కుటుంబ సభ్యులను, స్త్రీలను, పిల్లలను కూడా వెంటబెట్టుకొని ఆ తాపస్సులను చూడటం కోసమని బయటికి వచ్చారు. స్త్రీలు, క్షత్రియ సమూహాలు రకరకాల వాహనాల మీద వచ్చారు. బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ స్త్రీలు కూడా వీరందరినీ చూడడానికని వచ్చారు. ఈ వచ్చినటువంటి వారిలో ఎవరికి కూడా ఈర్ష్య అనేటటువంటిదే లేదు. అభవన్ ధర్మబుద్ధయ, అందరూ ధర్మబుద్ధులై ఉన్నారు. అంతేకాకుండా తథా భీష్మ, శాంతనవ, సోమదత్త, అధ బాహ్లిక. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు వీరందరూ స్వయంగా ఈ మహర్షులందరినీ చూడడానికని వచ్చారు. అంతేకాదు సత్యవతి, గాంధారి కూడా వెలుపలికి వచ్చారు. ఇక ధృతరాష్ట్రస్య దాయాదాః దుర్యోధన పురోగమాః భూషితా భూషణైః చిత్రైః శతసంఖ్యా వినిర్యయుః. ధృతరాష్ట్రుని కొడుకులు 100 మంది ఆ దుర్యోధనుని ముందర పెట్టుకొని రకరకాల ఆభరణాలు ధరించి వారు కూడా ఈ మహర్షి గణాలను చూడటం కోసం వచ్చి తాన్ మహర్షి గణాన్ దృష్ట్వా శిరోభిః అభివాద్య చ. మహర్షి గణాలందరినీ చూసి శిరస్సు వంచి నమస్కరించారు. అంతా ఇక కూర్చున్నారు. లోపలికి తీసుకొని వెళ్ళి ఆ రకంగా ఆ రాజ్యంలోని పౌరులు, జానపదులు అందరూ నేలకు తల తాకించి అభివాదము చేసి ఆ మహర్షుల సమీపములో కూర్చున్నారు. ఆ తర్వాత ప్రజలంతా నిశ్శబ్దంగా కూర్చొని ఉండటాన్ని గమనించి భీష్ముడు అప్పుడు ఈ మహర్షులందరినీ కూడా అర్చించాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వారిని అర్చించి రాజ్యాన్ని, రాష్ట్రాన్ని, వాటిని గురించి మహర్షులకు నివేదించాడు. ఆ మహర్షులందరిలో వృద్ధుడైనటువంటి ఒక మహర్షి లేచి ఇతర మహర్షుల అనుమతితో ఇక ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సభాసదులారా, పాండురాజు అన్నింటినీ విసర్జించి, కామభోగాలన్నింటినీ కూడా విసర్జించి ఈ రాజ్యము నుండి మేముండే చోటుకు శతశృంగ పర్వతానికి వచ్చాడు. ఆ ధర్మాత్ముడు అక్కడ కందమూలాలనే ఆహారంగా తీసుకుంటూ తన భార్యలతో సహా ఏమాత్రము అలసట లేకుండా యథావిధిగా తపస్సు చేశాడు. ఆయన స్వభావము, నడవడి, తపస్సు చూసి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా, తపోమూర్తులందరూ కూడా ఆనందించారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండేటటువంటి ఆ పాండురాజుకు ఇదిగో ఈ కుమారుడు యుధిష్ఠిరుడు పుట్టాడు. ధర్మరాజు ద్వారా, యమధర్మరాజు ద్వారా దివ్యమైనటువంటి దైవీ కారణము చేత ఈ యుధిష్ఠిరుడు పుట్టాడు. అంతేకాకుండా ఆ రాజుకు బలవంతులలో శ్రేష్ఠుడైనటువంటి మహాబలుడైనటువంటి ఈ భీముడు కూడా వాయుదేవుడి ద్వారా కుమారుడిగా పుట్టాడు. ఓ సభాసదులారా, ఇక ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ధనంజయుడు ఇంద్రుని ద్వారా పాండురాజుకు అంటే కుంతికి జన్మించాడు. ఇతని కీర్తి
ధనుర్ధారులందరిలోకెల్లా గొప్ప కీర్తి కలిగినటువంటి కీర్తి ఈ అర్జునుడిది. ఇదిగో ఈ కుమారులను చూడండి, వీరిద్దరూ మాద్రికి అశ్విని దేవతల ద్వారా కలిగినటువంటి కుమారులు. వీరే నకుల సహదేవులు. అపరిమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, ఓటమే తెలియనటువంటి వారు అంటూ ఆ వృద్ధ మహర్షి సభాసదులందరికీ కూడా పాండురాజుకు కుంతీదేవి ద్వారా, మాద్రి ద్వారా దేవతానుగ్రహము చేత జన్మించినటువంటి కుమారులను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ,
తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.